ముందుగా హెడ్లైన్స్. ఇరవై ప్యాకేజ్ పనులు త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందేలా చూడాలి. అసెంబ్లీలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వినతి. కళ్ళు తాగి న్యూసెన్స్ చేసిన వారి పట్ల పోలీసుల అత్యుత్సాహం. కానిస్టేబుల్ హోంగార్డు సస్పెండ్ చేసిన కామారెడ్డి ఎస్పీ. ఇసుక అక్రమ రవాణా చేస్తూ వీడియోతో పుష్ప సినిమాలాగా పోలీసులకు సవాలు. తగ్గేదే లేదంటూ 3 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసిన నవిపేట్ రక్షక భటులు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఆకలి అయిన వారికే తప్ప అమ్ముకునే వారికి రేషన్ ఇవ్వద్దన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్. ముగిసిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మహాసభలో పలు అంశాలపై తీర్మానాలు. రైతాంగ అవసరాల కోసం సాగునీటిని అందించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా చివరి రోజు 0 అవర్లో బాల్కొండ నియోజకవర్గం ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పలు సమస్యలను ఎమ్మెల్యే సభలో లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్యాకేజ్ 21 పనులు వేగవంతంగా పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. బాల్కొండ, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, మెట్పల్లి నియోజకవర్గాల్లో సుమారు 2,12,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి నిర్దేశించిన ప్రాజెక్టు ప్యాకేజ్ 2021-21 400-800 కోట్లతో మొదలుపెట్టి గత ప్రభుత్వ హయాంలోనే 70% పనులు పూర్తి చేసి సుమారు 3,300 కోట్లు ఖర్చు చేశారన్నారు. మిగతా పనులు కూడా తొందరగా పూర్తి చేసి సాగునీరు అందేలా చూడాలన్నారు. ముఖ్యంగా ప్యాకేజ్ 21A మెట్పల్లి సెగ్మెంట్ లో బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్, వేల్పూర్, కమర్పల్లి, మోర్తాడ్ మండలాలకు కలిపి 80,000 ఎకరాలు, నిజామాబాద్ రూరల్ జక్రన్పల్లి మండలంలో 28,000 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గంలో 6,000 ఎకరాలు, మెట్పల్లి నియోజకవర్గంలో 12,000 ఎకరాలు సాగునీరు అందించవచ్చన్నారు. ప్యాకేజ్ 21A మెట్పల్లి సెగ్మెంట్ లో దాదాపు 80% పనులు పూర్తి అయ్యాయన్నారు. హెడ్ వర్క్స్, పంప్ హౌస్ లో మెయిన్ లైన్ పూర్తయిందని, ఒక డిస్ట్రిబ్యూటర్ లైన్ వేయాల్సి ఉందన్నారు. పనులను వేగవంతం చేసి లిఫ్ట్ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఇది బాల్కొండ నియోజకవర్గం, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, ఆర్మూర్ నియోజకవర్గం, మెట్పల్లి నియోజకవర్గం. ఈ 4 నియోజకవర్గాల్లో 2,12,000 ఎకరాల నీళ్ళు ఇవ్వటానికి పోచంపాడ్ ప్రాజెక్ట్ నుంచి, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి ప్యాకేజ్ 2021-21A కింద మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది 4,800 కోట్లతోటి మొదలుపెట్టబడి ఇప్పటికే దీంట్లో 70% వర్క్స్ అయిపోయినాయి అధ్యక్ష. 3,300 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఇంకా కొద్దిగానే మిగిలి ఉన్నది. అది తొందరలోనే కంప్లీట్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. దీంట్లో ముఖ్యంగా అధ్యక్ష ఈ ప్యాకేజ్ 21A మెట్పల్లి సెగ్మెంట్ అంటారు దీన్ని. ఇది మా బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గలు, వేల్పూరు, కమ్మరిపల్లి, మోర్తాడ్ మండలాలకు సంబంధించి 80,000 ఎకరాలు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి జక్రాన్పల్లి మండలం 28,000 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి 6,000 ఎకరాలు, మెట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి 12,000 ఎకరాలు. ఈ ప్యాకేజ్ 21A మెట్పల్లి సెగ్మెంట్ దీంట్లోనే. అయితే దీంట్లో 80% వర్క్స్ పూర్తి అయిపోయినాయి అధ్యక్ష. హెడ్ వర్క్స్ అయిపోయినాయి, పంపోజులు అయిపోయినాయి, మెయిన్ డిస్ట్రిబ్యూటరీ లైన్ కూడా అయిపోయింది, మెయిన్ లైన్ అయిపోయింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ లైన్స్ వేయాలి. పైపుడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. డిస్ట్రిబ్యూషన్ లైన్స్ వేస్తే అయిపోతుంది. ఒక 20% వర్క్ చేస్తే అయిపోతుంది. దీనికి ఫండ్స్ కూడా ఇబ్బంది లేదు, బ్యాంక్ టైఅప్ ఉన్నది. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని, ఇరిగేషన్ శాఖ మంత్రి వారిని కోరుతా ఉన్నా, తొందరలోనే దీన్ని పనులు వేగవంతం చేసి కంప్లీట్ చేస్తే 1,25,000 ఎకరాలకు. మద్యం సేవించి గలాటా చేస్తే చర్యలు చేపట్టాల్సిన వారు గలాటా చేయడంతో కామారెడ్డి పోలీస్ బాస్ సీరియస్ అయ్యారు. కానిస్టేబుల్ తో పాటు హోంగార్డ్ ను సస్పెండ్ చేస్తున్నట్టు కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. బాన్స్వాడ హరిజనవాడలో కళ్ళు దుకాణంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
పాత బాన్స్వాడకు చెందిన గెల్ల సీను అనే వ్యక్తి పీకల వరకు మద్యం సేవించి తన ఇంటి ముందు ఉన్న కల్తీ కళ్ళు దుకాణంలోకి వెళ్లి హంగామా చేశాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న కొన్ని సీసాలను పగలగొట్టి గందరగోళం సృష్టించాడు. ఈ విషయాన్ని దుకాణం నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిరణ్, సాయిలు అనే వ్యక్తులు గొల్ల సీనుపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కిరణ్ అనే కానిస్టేబుల్ కడుపులో తన్నుతుండగా మరొక వ్యక్తి అతని కింద పడవేశారు. కింద పడ్డ గొల్ల సీనుపై సాయిలు అనే కానిస్టేబుల్ ఇష్టం వచ్చినట్లు లాఠీతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. తీవ్ర గాయాలతో ఉన్న గొల్ల సీనును ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించాల్సిన పోలీసులు మద్యం తాగిన వ్యక్తిపై పోలీసు ప్రతాపం చూపారు. కింద పడిపోగానే లాఠీతో ఇష్టం వచ్చినట్లుగా సాయిలు అనే కానిస్టేబుల్ కొడుతుంటే చుట్టుపక్కల వారు అయ్యో పాపం అంటున్నారు తప్ప వారు విడిపించడానికి పోతే దాడి చేస్తారని ప్రజలు చూసుకుంటూ ఉండిపోయారు. సీనుపై దాడి చేసిన పోలీసులపై కఠినంగా శిక్షించాలంటూ వారి కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా ఇద్దరిపై వేటు పడింది. పుష్ప సినిమాను రియల్ లైఫ్ లో అనుకరించి పోలీసులకే సవాల్ విసిరాడో యువకుడు. పుష్ప సినిమా పాటను అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లతో జోడించి వీడియో తీయడమే కాకుండా దమ్ముంటే పట్టుకో శెఖావత్ అంటూ సదరు వీడియోను పెట్టి మరీ పోలీసులకు ఛాలెంజ్ విసిరాడు. తాము కూడా తగ్గేదేలే అంటూ పోలీసులు యాక్షన్ లోకి దిగి రియల్ రియాక్షన్ చూపించారు. పట్టుకుండంటూ సదరు యువకుడు చేసిన సవాల్కు ప్రతి సవాలుగా పోలీసులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి ఇది సినిమా కాదు రియల్ లైఫ్ అని నిరూపించారు. గత కొంతకాలంగా గ్రామానికి చెందిన కొంతమంది నాళేశ్వర్ వాగు నుండి రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. నవిపేట్ మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన కొట్టే అర్జున్ అనే యువకుడు కూడా ఇసుక అక్రమ రవాణా చేయడం పరిపాటిగా పెట్టుకున్నాడు. నవిపేట ఎస్ఐ వినయ్ పలుసార్లు మందలించినప్పటికీ ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగలేదు. ఎస్ఐ మందలింపుకు సవాల్ విసురుతూ గ్రామానికి చెందిన కొట్టే అర్జున్ పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ పోలీసులకు సవాల్ విసిరిన డైలాగ్ ను ఇసుక ట్రాక్టర్లు వరుసగా వెళ్తున్న వీడియోకు కలిపి ఆ వీడియోను స్టేటస్ పెట్టాడు. ఇది మధ్యలో పెట్టుకో, పోయే లోడు పోతానే ఉంటది, వచ్చే దుడ్డు వస్తానే ఉంటది, కానీ నీకు అలా రూపాయి ఉండదు. ఒంటి మీద యూనిఫామ్ ఉంటది కానీ చేసేదానికి పని ఉండదు. నీ కాడ సార్ మా. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా కంగు తిన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో బుధవారం అర్ధరాత్రి ఎస్ఐ వినయ్ నాళేశ్వర్ గ్రామంపై దాడులు చేసి 3 ట్రాక్టర్లను సీజ్ చేశారు. సీజ్ అయిన ఇసుక ట్రాక్టర్లను వదిలేయాలని పలువురు నాయకులు రాజకీయ ఒత్తిళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ చేసేదే అక్రమ దందా. అందుకు తోడు పోలీసులను సవాల్ చేస్తూ ఇసుక ట్రాక్టర్లతో పుష్ప సినిమా డైలాగ్ పెట్టి మరీ వారికి సవాల్ విసరడం పట్ల జిల్లా అధికారులు సైతం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. పుష్ప 2 సినిమా మార్క్ రియల్ స్టోరీగా మారగా చివరికి కథ ఎలా ఎండ్ అవుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. చౌక ధరల దుకాణం చేత పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీలో గళవిప్పారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. అనర్హులకు రేషన్ కార్డులు ఉండడం వల్ల అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆకలి అయిన వారికే బియ్యం ఇవ్వాలని, అమ్ముకునే వారికి బియ్యం ఇవ్వవద్దన్నారు. ఉగాది నుండి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో దాంతోపాటు తెలంగాణలో అధ్యక్ష ఈ రేషన్ బియ్యం రోజు 10 టన్నులు 4 లారీలు, దీనివల్ల మాఫియా పెరిగిపోతుంది అధ్యక్ష. ఊరు ప్రతి వీధిలో కూడా మాఫియా పెరుగుతుంది అధ్యక్ష. మళ్ళీ కొందరు ఈ మధ్యన
30 తారీఖు నుంచి మాకు ఒక ఉగాది పండగ అంటే అందరూ పండగ చేసుకుంటారు అధ్యక్ష, స్మగ్లర్స్ మాఫియా అంతా. ఎందుకంటే ఒక్క నిమిషం అధ్యక్ష, రూపాయికి కొన్న కిలో బియ్యాన్ని అక్కడనే షాప్లో 15 రూపాయలకు అమ్మేస్తున్నారు. 15 రూపాయలకు మళ్ళీ 30 రూపాయలకు కొంటున్నారు. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇది రాష్ట్రానికి బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఈ 30 తారీఖు నుంచి సన్న బియ్యం అంటే మళ్ళీ మేము రూపాయి బియ్యం 40 రూపాయలకు అమ్ముకోవచ్చని మళ్ళా స్మగ్లర్లు కలలు కంటున్నారు అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం అనర్హులకు రేషన్ కార్డ్స్ ఇవ్వడం వల్ల ఈ సమస్య వచ్చింది అధ్యక్ష. వేలాది కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది. ఆకలైనోడికి బియ్యం ఇవ్వండి తప్ప అమ్ముకుంటోడికి బియ్యం వేయండి అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తున్నా. మళ్ళా ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు రూపాయికి కొన్ని మళ్ళీ 40 రూపాయలకు అమ్ముతారు. రోజు 8 టన్నులు నిజామాబాద్ లో మహారాష్ట్ర బార్డర్ ఉంది అధ్యక్ష. పెరికిట్ లాంటి గ్రామంలో బహిరంగంగా బెదిరిస్తున్నారు ఈ మాఫియా. యువకులకు ఎవరైతే చైతన్యవంతులు యువకులు వెళ్ళి ఈ రేషన్ బియ్యం పట్టుకుంటే అధ్యక్ష ఏం చేసుకుంటారో చేసుకోండిరా మీరు. మేము ప్రతి కిరాణా షాప్ సార్ ఆ పౌర సరఫరాల దుకాణం ఉంటుంది, దాని ముందే అధ్యక్ష. దయచేసి ఇది రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వేలాది కోట్లు మిగులుతాయి అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం 3వ మహాసభలు విజయవంతమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తీర్మానాలు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. రాష్ట్ర రైతు సంఘం కమిటీ ఎన్నిక జరిగింది. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం 3వ మహాసభలు విజయవంతంగా పూర్తయ్యాయని, నిజామాబాద్ లో రాష్ట్ర మహాసభలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు భాగం హేమంతరావు, ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, మాజీ శాసనసభ్యులు ఉజ్జయిని యాదగిరిరావులు అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం 3వ మహాసభలు ముగింపు కార్యక్రమం నిజామాబాద్ లోని బిఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో ఉదయం ప్రారంభమైంది. ఈ సభ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మలు వ్యవహరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నివేదికను చదివి వినిపించారు. 14 తీర్మానాలను కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అనంతరం నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం చేయూతనందించిందన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో 111 జీవోని ఎత్తివేయాలని తీర్మానించారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు చట్టబద్ధత చేయాలని, కౌలు రైతులకు రైతు భరోసా గుర్తింపు కార్డులు ఇవ్వాలని, దేవాదుల ప్రాజెక్టు ద్వారా ములుగు జిల్లాలోని అన్ని గ్రామాలకు సాగునీరు కల్పించాలని, రాష్ట్రంలోని పోడు భూములకు సాదా బైనామా దరఖాస్తుదారులకు పట్టాలు ఇవ్వాలని, పంటలకు పంటల బీమా పథకం ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటల నిల్వకు గోదాములు నియమించాలని, మహబూబాబాద్ జిల్లాలో ఎర్రచందనం మార్కెట్ సౌకర్యం కల్పించాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ కార్యదర్శి పి సుధాకర్, ఏటీసీయూసి రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య, ఆహ్వాన సంఘం రాష్ట్ర కోశాధికారి కంజర భూమయ్య, వడికి రాజేశ్వర్, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతు సంఘ రాష్ట్ర మహాసభలు నిజామాబాద్ పట్టణంలో జరుగుతున్నాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనార్థం ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతులు ఎంతోమంది వర్షాభావం వల్ల ఈరోజు పంటలు వెండిపోతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా వాళ్లకు నీళ్లు అందలేకపోతుంది. కాళేశ్వరం ప్రధానంగా ఈ ప్రాంతంలో నీళ్లు మొత్తం తీసివేయడం వలన ఈ పంటలకు ఇబ్బంది అని చెప్పి ఇక్కడ రైతాంగం ఈ 4-5 జిల్లాల రైతులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి కాళేశ్వరంను తొందరగా మరమ్మతు చేసి నెక్స్ట్ ఇయర్ అయినా కూడా ఈ ప్రాంత రైతుల కోరికలు నెరవేర్చడానికి మరియు గిట్టుబాటు ధరలు ఇవ్వడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రధానంగా కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. దానిపైన కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఇవ్వడానికి భవిష్యత్తులో నిజామాబాద్ పట్టణంలో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘ మహాసభల్లో ఇవాళ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొనేటువంటి సమస్యలు, అదేవిధంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభం, వీటన్నిటి మీద కూడా చర్చించి భవిష్యత్తులో ఈ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున రైతాంగాన్ని సంఘటితం చేసి పోరాటాలను నిర్వహించేదానికోసం ఈ మహాసభలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగాన్ని పట్టించుకోకుండా దేశంలో ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ల కట్టబెట్టేదానికోసం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొస్తుంది. గతంలో 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున భారతదేశ రైతాంగం పోరాటం చేసినటువంటి ఫలితంగా దిగొచ్చి ఆ 3 నల్ల చట్టాలను రద్దు చేశాడు. కానీ ఇవాళ మళ్ళీ దొడ్డిదారిన జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం అని చెప్పేసి కొత్త చట్టాలు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి మార్కెటింగ్ వ్యవస్థను మొత్తం కూడా కార్పొరేట్ల చేతిలో పెట్టేదానికోసం
రైతులకు అన్యాయం చేసేదానికోసం ఈ మాత్రం కూడా గిట్టుబాటు ధరలు లభించకుండా మార్కెటింగ్ వ్యవస్థను మొత్తం కార్పొరేట్ల కట్టబెట్టేటువంటి చట్టాన్ని సర్వమత సమ్మేళనం భారతదేశమని సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాకరం రవి అన్నారు. అన్ని మతాలను కాంగ్రెస్ పార్టీ సమానంగా ఆదరిస్తోందని పేర్కొన్నారు. సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకరం రవి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఉపవాస దీక్షను విరమించారు. ఈ కార్యక్రమంలో బాకరం రవి మాట్లాడుతూ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ముస్లింలను సమానంగా చూస్తుందని, అన్ని మతాలకు కులాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తుందని అన్నారు. ఈ రంజాన్ పండుగ ముస్లింల అతి పవిత్రమైన మాసంగా భావిస్తారని పేర్కొన్నారు. ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, రంజాన్ పండుగను సుఖ సంతోషాల మధ్య ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని తెలిపారు. వీడీసీ సభ్యులు శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు అతిపెద్ద పండుగలు రంజాన్ పండుగ ఒకటని, దీనిని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జలీల్, ఫారూక్, షకీల్, జాఫర్, కిడ్స్ పార్క్ స్కూల్ హెడ్ మాస్టర్ జాకిర్ హుసేన్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. మరి మన దేశంలో అన్ని మతాలు ఉన్నాయి కాబట్టి మేమేమంటున్నామంటే సోదర భావంతో హిందూ ముస్లిం భాయిగా ఉండాలనేది మా యొక్క కోరిక, మా యొక్క పార్టీ కూడా సిద్ధాంతం. మరి ఈ 25వ రోజు సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మరి అందరూ కూడా మంచి సోదర భావంతో ఉండాలని ఆశిస్తూ మరి మంచి మనసుతో పూర్తిగా రంజాన్ను ఇదే కొనసాగిస్తూ మరి అందరికీ కూడా మరొకసారి వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సోదర భావంతో ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో మైనార్టీ కావచ్చు, హిందువులు కావచ్చు, మాకు తెలిసి గ్రామీణ ప్రాంతంలో పూర్తిగా భాయిగా ఉంటారు. ఇదే కొనసాగించాలని కోరుకుంటాం. మరొకసారి నెల నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న రంజాన్ ఒక్క పొద్దులు ఉంటున్నారు మన మైనార్టీ సోదరులు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మతభేదం లేకుండా హిందూ ముస్లిం బాయ్ అనే నినాదంతో ప్రతి ఒక్కరు సోదరభావంతో ఉన్నారు. ఈ మైనార్టీలు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు గారు మన ఇండియాలో పుట్టిన వాళ్ళే, ఇండియాలో పెరిగి ఇండియా అంటే గౌరవించే వాళ్ళే. ఏదైతే ఈ బీజేపీ పార్టీ ఉందో అది కుట్ర పన్నుతూ మైనార్టీలు వేరు చేస్తూ మైనార్టీలకు దూరం చేస్తుంది హిందువులను. హిందూ ముస్లిం బాయ్ ఈ 25వ రోజు చెప్తూ ఇలాగే ఈ రంజాన్ ఒక పొద్దులు పూర్తిగా ముగించాలని మనస్ఫూర్తిగా ఈ మైనార్టీ సోదరులందరికీ మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని సిఐటియు ఆందోళన చేపట్టింది. అనంతరం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసింది. తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎ రమేష్ బాబు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా కేటగిరీల వేరుగా వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఇటీవల 69 జీవోను అనుసరించి కార్మికుల వేతనాలు తగ్గిస్తామని అధికారుల ప్రచారం మూలంగా కార్మికులలో తీవ్ర మానసిక ఆందోళన పెరుగుతుందని, ఇది సరైన విధానం కాదని, చట్ట వ్యతిరేకమని, వేతనాలను తగ్గించకూడదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్షులు కె భూపతి, ప్రధాన కార్యదర్శి ఏక్నాథ్, పుణ్య నాయకులు శివ, సంజీవ్, శ్యామ్, జనార్దన్ తదితరులతో పాటు కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల యొక్క కనీస వేతనాలు అమలు జరపాలని, అట్లాగే ఈరోజు మున్సిపల్ డ్రైవర్లకి, కార్మికులకు ఏదైతే జీవో నంబర్ 69 ప్రకారం వేతనాలు తగ్గిస్తామని అధికారులు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మూలంగా ఈరోజు కార్మికుల యొక్క మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. కాబట్టి గత వేతనాలని అమలు జరపాలా, అదేవిధంగా పెరుగుతున్నటువంటి వేతనాలకు అనుగుణంగా ఈరోజు మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేటువంటిది మేము సిఐటియుగా డిమాండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్కి రిప్రజెంటేషన్ ఇవ్వటం
ఇవ్వటం జరిగింది. అదేవిధంగా డ్రైవర్లకు కోత విధించినటువంటి 1000 రూపాయలను కూడా అమలు జరపాలని, కార్మికులపైన పని భారాన్ని తగ్గించాలని, ఎండలు పెరుగుతున్నందున కార్మికులకు 11 గంటల వరకే విధులు నిర్వహించేటట్టు అవకాశం కల్పించాలని మేము అధికారులను కోరాం. వీటన్నిటిని కూడా పరిశీలించి ఖచ్చితంగా కార్మికులకు న్యాయం చేస్తామని కమిషనర్ గారు హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీని అమలు జరపకపోతే భవిష్యత్తులో ఆందోళన. మార్చి 28న జరిగే మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఆన్లైన్ కాంట్రాక్ట్ టెండర్ విధానాన్ని రద్దు చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ హెచ్చరించారు. ఆన్లైన్ టెండర్లు రద్దు చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా పనులు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా పనులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU ఆధ్వర్యంలో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్ తో పాటు అనేక మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా పనులు నిర్వహిస్తుంటే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ విధానాన్ని కొనసాగించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 12 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పనిచేస్తున్నాయని, వాటి వల్ల కార్మికులకు PF, ESI, ఇన్సూరెన్స్ ఎలాంటి సమస్యలు లేకుండా కార్మికుల ఖాతాలో జమ అవుతుందన్నారు. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంవత్సరానికి 15 లక్షల రూపాయలు ఆదాయం పొదుపు అవుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, BLTU నగర కార్యదర్శి గంగాశంకర్, వాటర్ సెక్షన్ కార్యదర్శి A హరీష్, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు R మురళి, డ్రైవర్స్ అధ్యక్ష కార్యదర్శులు నవీన్, MLయ్య, నాయకులు మోహన్ గౌడ్, అబ్బాపూర్ సాయిలు కార్మికులు పాల్గొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి మొత్తం కార్మికులకే గ్రూపుల్ని చేసి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు 28 నాడు జరిగేటువంటి ఆన్లైన్ టెండర్లని రద్దు చేయాలి, కార్మికులకే ఇవ్వాలని చెప్పేసి గత వారం రోజులుగా వివిధ రూపాల్లో మనం ఆందోళన చేస్తా ఉన్నాం. నిన్నటి నుంచి ఈ రోజు 3వ రోజు మొత్తము నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేదాకా మరి కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేశాము, స్పందించారు. కాబట్టి ఈ టెండర్ ఎందుకంటే ఉన్నటువంటి దాన్ని ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా రద్దు చేయొచ్చు అధికారులు అని చెప్పేసి, మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పేసి మరి అగ్రిమెంట్ లో ఒక క్లాజ్ ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించి కలెక్టర్ గారు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఇంకొకటి మరి డ్రైవర్లకి, ఇతర ఆఫీస్ సిబ్బందికి జీతాలు తగ్గిస్తూ జీవో వచ్చిందని చెప్పేసి అవుట్ సోర్సింగ్ కార్మికులు పెరిగిపోయారు, తీసేస్తామని చెప్పేసి ఒక దిక్కు ప్రచారం జరుగుతుంది. ఇది ప్రభుత్వము దీని మీద ఒక ప్రకటన చేయాలా? ఇట్లాంటివి చేస్తే కార్మికులు ఆందోళన. ఎందుకంటే ఒకవైపు జీతాలు పెంచమంటే పెంచకపోగా తగ్గిస్తారనేది సోషల్ మీడియాలో వస్తున్నారు. అధికారికంగా ఇంకా అట్లాంటి ప్రకటన లేదు. కాబట్టి మరి దీని మీద కూడా ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలి. మరి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అంటే 26,000 రూపాయల జీతం ఇవ్వాల, కనీస వేతనం అని చెప్పేసి ఇలా బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది ఇప్పటికైనా మరి జిల్లా కలెక్టర్ గారు, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు, మరి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు మరి దీన్ని పరిశీలించి ఈ టెండర్లను రద్దు చేసి రేపు కార్మిక గ్రూపులకే ఇచ్చే విధంగా, ఎందుకంటే కార్మికులకు ఇవ్వడం మూలంగా మున్సిపాలిటీకి దాదాపు 50 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది. అదేవిధంగా PF, PSIలో ఎక్కడ అవకతవకలు జరగకుండా. ఎడపల్లి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల ప్రజలు మార్చి నెలాఖరులోగా ఇంటి పన్ను చెల్లించాలని ఎడపల్లి MPO సూచించారు. మండలంలోని MSC ఫారం గ్రామ పంచాయతీని ఆయన సందర్శించారు. ఎడపల్లి మండలం MSC ఫారం గ్రామంలో కొనసాగుతున్న ఇంటి పన్ను వసూల ప్రక్రియను గురువారం MPO మన్మోహన్ శాస్త్రి పరిశీలించారు. గ్రామంలో 100% ఇంటి పన్ను వసూలు జరగడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి జవ్వాజీ రాజును MPO అభినందించారు. అలాగే గ్రామంలో LRS కొరకు 10 దరఖాస్తులు అందాయని, LRS దరఖాస్తుదారులు ఈ నెల 31వ తేదీలోపు LRS ప్రక్రియ పూర్తి చేసుకునే వారికి 25% ప్రభుత్వం రాయితీ ప్రకటించినట్లు తెలిపారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఇంటి పన్నులను మార్చి 31లోగా చెల్లించాలని సూచించారు. అలాగే గ్రామాలలో నీటి ఎద్దడి తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు చర్యలు చేపట్టాలని సూచించారు. శానిటేషన్, మురుగు కాలువల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో కారుబార్ కృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ MSC ఫారం. నా పేరు జవాజీ రాజు, పంచాయతీ సెక్రటరీ. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మా MPO సార్ గారు మన్మోహన్ శాస్త్రి గారు MSC ఫారం గ్రామ పంచాయతీని సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ట్యాక్స్ కలెక్షన్ పైన వచ్చి
రిజిస్టర్లను చెక్ చేయడం జరిగింది. మా పంచాయతీ వచ్చేసి 100% ట్యాక్స్ కలెక్షన్ సాధించడం జరిగింది. తర్వాత ఎల్ఆర్ఎస్ పైన ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు వచ్చి అడిగి తెలుసుకోవడం జరిగింది. మా విలేజ్లో వచ్చేసి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు 10 అప్లికేషన్లు రావడం జరిగింది. సో అందులో ఒకరు పేమెంట్ కట్టారు. మిగతాది 31 అందరూ చెల్లించాలని చెప్పేసి మన్మోహన్ శాస్త్రి గారు ఎంపీఓ సార్ గారు సూచించడం జరిగింది. ఆ తర్వాత వీధిలోకి వెళ్ళేసి శానిటేషన్ వర్క్స్ ఏవైతే నడుస్తున్నాయో శానిటేషన్ వర్క్ పైన స్పెషల్ ఫోకస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కంపోస్ట్ షెడ్ ఒకటి, విలేజ్ పార్క్, నర్సరీలను సందర్శించి చూడడం జరిగింది. పైన 25% ఈ నెల 31 కట్టుకుంటే 25% రాయితీ ఉంటుందని తెలపడం జరిగింది. శనివారం అమావాస్యను పురస్కరించుకుని లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి విచ్చేసే భక్తులకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. ఆలయం వద్ద కొనసాగిన ఏర్పాట్లను ఈవో పరిశీలించారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారు ప్రాంతంలో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 29వ తేదీన అమావాస్య శనివారాన్ని పురస్కరించుకుని ఆలయం వద్ద ఏర్పాట్లను ఈవో నాయకం రాములు గురువారం పరిశీలించారు. ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆలయానికి విచ్చేసిన ఈవోను ఆలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. అనంతరం ఈవో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టముఖి పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు అశేషంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తయినట్లు ఈవో తెలిపారు. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మంచినీటి వసతి, క్యూ లైన్ల ఏర్పాటు జరిగిందని, అష్టముఖి పుష్కరిణి వద్ద సైతం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కొండమాచారి, ఆలయ జూనియర్ అసిస్టెంట్ రఘు శర్మ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఓం నమో నారాయణాయ అష్టముఖి కోనేరు అష్టాక్షర మంత్రం అమావాస్య కాబట్టి వచ్చేసిన 29 రోజు శనివారం అవుతుంది కాబట్టి అందులో స్నానం ఆచరిస్తే ఓం నమో నారాయణాయ అనుకుంటూ ప్రదక్షిణ చేయాలి. అష్టం కోట స్నానం చేస్తే అష్ట కష్టాలు పోతాయని భక్తులకు నమ్మకము. అష్ట ఐశ్వర్య సంపత్తి వస్తుందని, సంతానం లేని వారికి సంతానం, సంపద లేని వారికి సంపద కలుగుతుందని భక్తుల నమ్మకంతో ఆయన స్నానం ఆచరించి ప్రదక్షిణ చేస్తుంటారు. వచ్చే మార్గంలో శివాలయం ఉంది, అక్కడ కూడా దర్శించుకొని పైకి ఎక్కిందాక లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దర్శించుకొని పోయే మార్గంలో ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ కూడా దర్శించుకొని వెళ్తుంటుంటారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకోవాలని కోరుతున్నారు. ఆర్మూర్ పట్టణ పరిధిలోని మామిడిపల్లిలోని నలంద ప్రీ ప్రైమరీ స్కూల్లో పీపీ ఎక్స్పో ప్రదర్శనశాల అలరించింది. చిన్నారుల నృత్యాలను చూసి పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. నలంద ప్రీ ప్రైమరీ స్కూల్లో పీపీ ఎక్స్పో ప్రదర్శనశాల అందరినీ ఆకట్టుకుందని ప్రిన్సిపాల్ సాగర్ తెలిపారు. తాము చదువుకునే రోజులలో ఇలాంటి కార్యక్రమాలు లేవని, వీరు ఎంతో అదృష్టవంతులన్నారు. చిన్ననాటి నుంచే ప్రదర్శనలో రాటు తేలుతున్నారని కరెస్పాండెంట్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. పీపీ ఎక్స్పో నిర్వహించడం గర్వనీయమన్నారు. చిన్ననాటి నుంచే ప్రతి విషయం పట్ల పట్టు ఉండటం గర్వించదగ్గ విషయమని తెలియజేశారు. food about knowledge about food and the people who are in the society how do you feel about this program? బాగానే ఉంది. వాళ్ళకి ఇంకా నేర్చుకునే ఉద్దేశం కూడా ఉంటుంది ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తే. ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేస్తారు, బాగానే చెప్తారు. ఇప్పుడు ఇప్పటి నుంచి ఇంకా ప్రాక్టీస్ ఉంటే బాగానే What do you like most about program? ప్రస్తుత పరిస్థితులలో రాజకీయం అంటే ధనికులు, గూండాలకే పరిమితమైందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పరిశీలకులు నరేష్ కుమార్ అన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలు అని, కానీ ఆ ప్రజలు అత్యంత పేదరికం కలిగిన వారు ఉండటంతో రాజకీయాల వైపు రావడం లేదన్నారు. వారికి అవకాశం కల్పించడమే ఎన్సీపీ లక్ష్యమన్నారు. నగరంలోని ఒక హోటల్లో ఎన్సీపీ తెలంగాణ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం జరిగింది. సమావేశానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మెంబర్, తెలంగాణ ఇన్ఛార్జ్ నరేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ జనరల్ బాడీ సమావేశంలో ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షులు సునీల్ జాదవ్, తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ జాదవ్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు విఠల్, లీగల్ సెల్ కన్వీనర్ దేవదాస్,
తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి గోపాల్ హాజరయ్యారు. అన్ని రంగాలలో మహిళలకు ప్రాధాన్యత దక్కుతుందని నరేష్ కుమార్ అన్నారు. ఎన్సీపీ బలం కూడా మహిళలే అని అన్నారు. రాజకీయాలలో ఎంతటి హోదా ఉన్నా అది ప్రజలు ఓటు ద్వారా కల్పించిన భిక్ష అన్నారు. రానున్న రోజులలో తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్సీపీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో 50 స్థానాలలో తెలంగాణలో పోటీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాదవ్ మాట్లాడుతూ అందరం ఏకమై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని సూచించారు. పార్టీ ఎదుగుదలకు అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. हैदराबाद मारेटपल्ली में हुआ गांधी हॉस्पिटल। मेरा हैदराबाद जो है ना सन ऑफ दिस साइड मेरा राइट बनता है हैदराबाद। फिर आगरा गया, आगरा कर्नाटक गया, फिर आगरा में जाके पूरा पढ़ाई की। तो आज का जो है मीटिंग का जो कंडक्ट क्या है कि भाई जनरल बॉडी मीटिंग कॉल पर क्यों करते हैं? हिंदी ठीक है ना सबके लिए? जनरल बॉडी मीटिंग क्यों कंडक्ट करते हैं कि भाई पार्टी में जो आदमी स्टार्टिंग में अभी देखा, अभी यादव जी जो है अपना पूरा टाइम, पैसा, लोगों का फ्रेंडशिप, दूसरों का गुडविल, अपना टाइम, दूसरों का टाइम, दूसरों का सपोर्ट पूरा यूटिलाइज करके एक अपना एक टीम बनाते हैं। उसमें 100, 200, 500, 800 आदमी जितना भी बनता है। यहाँ जितने भी लोग बैठे हैं ना, कोई फालतू नहीं है। सब लोग अपना अपना टाइम छोड़ के आप आए हो, इसके लिए आप सब लोग टाइम निकाले। लेकिन वो क्यों निकाले? क्योंकि आपको जो है మేలో ఇక్కడ ఉన్నటువంటి 100 మంది అనుకుంటున్నారు, కానీ 100 మంది ఒక్కొక్కరు 100 మందిని జమ చేసి 1000 మందితో మేము ముందుకు సాగడానికి కూడా మేము సంకేతం ఈ రోజు నుంచి చెప్తా ఉన్నాము. ఇక్కడ ఒక సినిమాలో డైలాగ్ ఉన్నది, ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్ 100 మంది ఒకసారి అత్తే ఎట్లా ఉన్నదని సంకేతము మనలో పుట్టుకు రావాలా. మన పెద్దపల్లి స్టూడెంట్ యూనియన్ అంటున్నారు, ఆయనకు ఎవరు పోలీస్ అధికారి నువ్వు ఒకటే ఏం చేస్తావని, కానీ ఆయన ఎంబడి ఎంతమంది ఉన్నది ఆయనకు తెలియదు. అడిగిన వాళ్ళకు ఆయన ఎంబడి गली में से दिल्ली तक बजा बजेंगे तो सामने वाले सभी भाग जाएंगे। ऐसे हम सब उसके साथ में हैं। हम मेरे सभी भाई बहन और मेरे नौजवान युवता को मैं आज नेशनलिस्ट कांग्रेस पार्टी के समावेश से और ये सभा से सबको मैं ये आज मैं वादा करता हूँ, हर घड़ी आपके साथ में रहेंगे। और हमारी निशानी हाँ ये देश की नहीं, ये पूरे विश्व की निशानी, सबके निशानी, सबके हाथ में रहने वाली निशानी, सबके घर में रहने वाली निशानी, वो निशानी है घड़ी की निशानी। घड़ी की निशानी सबसे बड़ी निशानी है। घड़ियालम गुर्तु, घड़ियालम लेने वालों ये इंट्ला घड़ियालम लेने చూపించండి, ये इंट्ला ये చేతిలో అయితే घड़ियालम లేని చూపించండి. घड़ियालम గుర్తు విజయం సాధిస్తాము. घड़ियालम గుర్తుల మీద పని చేయడము మన సమ్మర్ అందరి యొక్క ఆనందకరమైన విషయము. ఇంటి కార్యక్రమంలో ఈ రోజు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ఇదే అడుగుతా ఉన్నాను. గౌరవ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల సింధర్ యాదవ్ ఇదే అన్నారు, మీరు నవీపేట్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ అధ్యక్షులు నేలకంటి అబ్బన్న ఆధ్వర్యంలో జరిగింది. 65వ మహాజన సభలో సొసైటీ ఖర్చు ఆదాయం, రైతులకు అందించిన సేవల గురించి చర్చించారు. నవీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ ఆవరణలో 65వ మహాజన సభ అధ్యక్షులు అబ్బన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మహాజన సభలో జమ ఖర్చుల, వ్యాపారపు ఖాతాను మరియు సంఘ నిర్వహణ ఖర్చులను, ఆడిటర్ రిపోర్టును సొసైటీ కార్యదర్శి మహేష్ గౌడ్ చదివి వినిపించారు. అనంతరం దీనిపై చర్చ జరిగింది. పలు సలహాలు, సూచనలతో మహాజన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం సొసైటీ చైర్మన్ అబ్బన్న మాట్లాడుతూ, ఈ రబీ సీజన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే వడ్లు అమ్మాలని, దళారులను నమ్మి మోసపోవదని, సొసైటీ కొనుగోలు కేంద్రాలలో అమ్మి లాభం పొందాలని, తద్వారా సొసైటీకి సహకరించాలని సంఘ సభ్యులను, రైతులను కోరారు. రైతులు సొసైటీకి ఇప్పటి వరకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని, భవిష్యత్తులో కూడా ఇలాగే అందించాలని కోరారు. ఏప్రిల్ 1వ తేదీ తర్వాత కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో సొసైటీ పాలకవర్గం
6 నెలలు పొడిగించడంపై వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహాజన సభలో పలు తీర్మానాలను పాలకవర్గం ఏకగ్రీవం చేశారు. 2 లక్షల రూపాయల పంట రుణాలు కలిగిన రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం జరిగిందని అన్నారు. సొసైటీ పరిధిలోని ఫతేనగర్ గ్రామ ఆర్మీ భూములకు రుణాలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందజేయాలని తీర్మానించడం జరిగిందన్నారు. దర్యాపూర్ రైల్వే గేట్ మరమ్మతులు కొన్ని రోజులు ఆపాలని, ఆ గ్రామ రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రం ఇబ్బంది కాకుండా చూడాలని తీర్మానించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ మానిటరింగ్ ఆఫీసర్ రమావతి, సొసైటీ వైస్ చైర్మన్ దంత ప్రవీణ్, సొసైటీ డైరెక్టర్లు గోపి, లక్ష్మీకాంత్ రెడ్డి, గంగోని రాము, బాలగంగాధర్ రెడ్డి, సౌద్ శ్రీనివాస్, గౌతమ్, మమత సాయిబాబా, గణేష్, రైతుల సంఘ సభ్యులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మన శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి గారు 6 నెలలు పొడిగించినందుకు రేవంత్ రెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యేక పాలకవర్గ సభ్యుల నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన మండల ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు విత్తనాలు కానీ ఫర్టిలైజర్ కానీ అన్ని ఆయన దగ్గర నుండి మనకు సహకరించినందుకు వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిన్న మన కలెక్టర్ మీటింగ్ పెట్టిండు, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. మా నైపేట్ మండలం బోరన్ కాన్స్టిట్యూషన్ అంటే టోటల్ తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలోనే బోరన్ నియోజకవర్గము తొందరగా అంటే కోటలు అనేది తొందరగా రావడం వల్ల పోయినసారి 60% మంది బయట అమ్ముకోవడం జరిగింది. అంటే చాలా మంది రైతులు నష్టపోవడం జరిగింది. 500 రూపాయల బోనస్ రాక ఇబ్బంది పడుతున్నారని ఆయన మీద మీటింగ్ కలెక్టర్లో పెట్టి ఇమీడియట్లీ బోరన్ కాన్స్టిట్యూషన్ కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ ఏప్రిల్ 1వ తారీఖు తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన చెప్పడం జరిగింది. ఆయన మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రైతు బిడ్డ కాబట్టి రైతుల కష్టాలు తెలుసుకొని కొనుగోలు కేంద్రాలు తొందరగా ఓపెన్ చేయడం చాలా సంతోషకరము. కాబట్టి గతంలో రైతులు చాలా నష్టపోవడం జరిగింది. ఈసారి అన్న మీరు ఎంత తొందరపడకుని అమ్మాయిలను ఎక్కువ పెట్టి మీరు, ఎందుకంటే పోయినసారి రారైస్ కాబట్టి చిన్న లోకల్ దగ్గర మిల్లులు ఇస్తారు. అంటే ఒక 300 మిల్లులు ఉంటాయి వానాకాలం. ఇప్పుడు 60-70 కన్నా ఎక్కువ మిల్లులు ఉంటాయి. అంటే బయలు కదా ఈ ఎండాకాలము ఉడకబెట్టి ఇస్తారు కాబట్టి మిల్లు తక్కువ ఉంటాయి. కాబట్టి మనకు ప్రాసెస్ లేట్ ఉంటుంది లారీల కొట్ట కానీ, ఎందుకంటే అక్కడ లారీలు ఎక్కువ మొత్తంలో జామ్ అయి లేట్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు మా సహకరించాలా, గమనించి మేకుగా ఎవరైతే మేచరస్తలో ఇప్పుడు అన్న మన శంకరాన్ని చెప్పినట్టు 20 లారీలు 10 డాక్టర్లు పోసి లాస్ట్ ఇంకొక డాక్టర్ పోసి అట్లా మీరు ఇబ్బంది పడకుండా ఫస్ట్ పోసినాయి ఫస్టే కొనుగోలుగా కాట వేసుకొని చెక్కలు పోసినాయి చెక్కలు కాట వేసుకొని ఏముంది ఒక దినస్సులు ఇప్పుడే కదా మీరు ఒక పట్టా పాస్బుక్ ఆధార్ కార్డు దినస్ ఇప్పుడు రావాలి ఏమి అంటే ఏమి ఇబ్బంది ఉంటుంది. అట్లా మీరు ఒకదాని మీద ఒకటి ఎన్కౌంటర్ చేసుకుని ఇబ్బంది పడకుండా సీరియల్ నంబర్ ఇప్పుడున్న నియోజకవర్గ మా ఇన్ఛార్జ్ పిల్లలకు కూడా చెప్తాము. ఎవరని అక్కడ మా అమ్మ చుట్టాలు కానీ అన్న కానీ తమ్ముడు కానీ చూడకుండా నిజాయితీగా ఎవరు రైతులు అటు ముందు పోసి ఎండిన తర్వాతనే అన్న టోకెన్ నెంబర్ ఇస్తారు. అటు కోసి ఉపయోగించింది ముఖ్యం కాదు, కోసింది ఎండిందే ముఖ్యం. కొంతమంది రైతులో లేబర్ పెట్టి 2 రోజులు ఎండబెడతారు, కొంతమంది 10 రోజులు అయినా పెద్ద కుప్ప రాసి పెడతారు. కాబట్టి మనకి ఎండిందే ముఖ్యం. కాబట్టి మీరు మ్యాచ్ రాగానే టోకెన్ నెంబర్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి మేము దగ్గర ఉండి ప్రతి గిట్ట కొనేటట్టు మా పాలకవర్గం అందరూ సహకరిస్తాము. మా ఇన్ఛార్జ్ పిల్లలు కూడా ఏర్పాటు చేస్తాము. మీకు ఎక్కడ ఇబ్బంది జరగలేము. మీరు కూడా మాకు సహకరిస్తేనే మన వద్దు మనము కొనుగోలు కేంద్రాల ద్వారా ఆఫీసులు కూడా ఇబ్బంది పెడుతున్నారు కేసులు పెట్టామని. కాబట్టి మీరు ఏదైనా రోడ్ల మీద వచ్చారని రైతులు పెట్టకూడదు. రైతులు పెడితే బండ్ల మీద వచ్చి యాక్సిడెంట్ అయ్యి చాలా మంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి అదే నువ్వు బండ పెట్టకుంటే కొద్దిగా ఏదైనా జరిగే మిస్టేక్ కంటే అడ్ల మీద పడితే మంచి పాలపోడు. ఈ రైతులు పెట్టడం వల్ల స్లిప్ అయిపోయి రోడ్డు మీద పడుతున్నారు. కాబట్టి కొద్దిగా పక్కకు చేసుకొని రోడ్ పక్కకు పొలాలు దగ్గర ఉంటే కదా మీరు సాగు చేసుకొని పొలాలు పోసుకుంటే ఎందుకు బాగుంటుంది. ఎండాకాలం కాబట్టి మనకు భగవంతుడు వడగంట వాన పడకుంటే ప్రతి ఒక్కరికి ఏమి ఇబ్బంది కాదు. దేవుడు వడగంటాన పడితే మనకు రైతులకు ఇబ్బంది పెట్టి పోయినసారి అట్లనే వర్షాలు పడడం వల్ల చాలా మంది బయట అమ్ముకున్నారు భయపడి. కాబట్టి దానికి కూడా మీరు కార్పెంట్లు కానీ బాగా తెచ్చుకొని కప్పుకొని మా సొసైటీకి కొంచెం మీరు సహకరిస్తే మేము ముందుకు పోతాము. అలాగే కాట అయిన తర్వాత
ఎంతమంది పోతారో అంతమంది బ్యాంకు పట్టా పాస్బుక్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసించాలని ఏఐయూకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల ప్రభాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రైతుల దేశవ్యాప్త సమస్యలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వలన పడుతున్న బాధలకు పరిష్కారం పోరాటాల ద్వారానే సాధ్యమని ఆయన అన్నారు. హైదరాబాద్ లోని మ్యాక్స్ భవన్ లో ఏఐయూకేఎస్ రాష్ట్ర ఆఫీస్ బిరర్స్ సమావేశం జరిగింది. దేశంలోనూ రాష్ట్రంలోనూ రైతాంగం పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు వినాశనకరంగా ఉన్నాయని సమావేశం అభిప్రాయపడింది. ఈ సందర్భంగా ఏఐయూకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని తెలిపారు. 2 లక్షల లోపు రుణమాఫీ అసంపూర్తి కాగా చేతులు ఎత్తివేసిందని చెప్పారు. 2 లక్షలకు పైగా రుణాలు ఉన్న వారికి రుణమాఫీ చేయకపోవడం అన్యాయమని అన్నారు. రైతు భరోసా కూడా అసమగ్రంగా ఉందని తెలిపారు. వారితో పాటు అన్ని పంటలకు బోనస్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు వడగండ్ల వానతో పంటలు నష్టపోతున్నారని, వేసవి పంటలు ఎండుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ సమావేశంలో ఏఐయూకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి రాము, సహాయ కార్యదర్శులు దేవరాం, నందిరామయ్య, సురేష్, రాష్ట్ర కోశాధికారి ఆవుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఏఐయూకేఎస్ తెలంగాణ ఆఫీస్ బేరర్ సమావేశం మార్చి భవన్లో ఈరోజు జరిగింది. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారులకు ఉపజెప్పడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారనే విషయాన్ని గత దశాబ్ద కాలంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రతిఘటన వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు వచ్చే సందర్భంలో వాగ్దానాలు మాత్రం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తున్నట్లుగా వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. ఈ వెలుగులో తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ. ఈ గ్యారంటీలు పరిరక్షణను ఒకసారి పరిశీలిస్తే వ్యవసాయ రంగంలో దాదాపు అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తారని చెప్పేసి ప్రకటించి దాన్ని మోసం చేశారు. కేవలం ఒక సన్నధాన్యం అని చెప్పేసి పరిమితం చేశారు. ఆ సన్నధాన్యం కూడా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్న వాళ్ళకు మాత్రమే అని చెప్పేసి చెప్పి అమలు చేశారు. అమలు చేసిన దాంట్లో కూడా 60% మాత్రమే జరిగింది అనేది గుర్తు చేస్తూ అన్ని పంటలకు ఇచ్చి నీ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పశు పంటను ఒకసారి తీసుకున్నప్పుడు వరంగల్ డిక్లరేషన్లో 12,000 రూపాయలు కన్నా తక్కువ ఉంటే బోనస్ రూపంలో 12,000 రూపాయలు భర్తీ చేస్తామని చెప్పారు. 8,000, 9,000 రూపాయలు ఉంది, కానీ ఒక్క పైసా బోనస్ ఇవ్వలేదు. అందుకని అక్కడున్న స్థానిక రైతాంగం కూడా మా ఏఐయూకేఎస్ కూడా కలిపి 2,000 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఏదైతే మిర్చి మొత్తంగా చూసుకున్నప్పుడు కృత్రిమంగా వ్యాపారులంతా కూడా సిండికేట్ అవతారం ఎత్తేసి ధరని మార్కెట్ మీద ఆధారపడకుండా కేవలం కృత్రిమంగా ధరను తగ్గించేసి రైతులు నష్టపరిచేస్తూ ఉన్నారు. ఈ ఏదైతే సిండికేట్ అవతారం ఎత్తున్న వ్యాపారులపైన చర్య తీసుకోవాలని మా సంఘం పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కాకుండా ప్రధానంగా ఈ వడగళ్ల వానల అట్లాగే ప్రకృతి వల్ల అనేక నష్టాలు జరుగుతూ ఉన్నాయి. గత 4 సంవత్సరాలుగా పంటల బీమా ఎక్కడ కూడా వర్తింపజేయలేదు. ఇలా బ్యాంకు లోన్ ఇచ్చినప్పుడు పంటల బీమా చేస్తూ ఉన్నారు, కానీ రైతులకు మాత్రం నష్టం వచ్చినప్పుడు ఎక్కడ తీసుకుంటలేదు. అందుకని రైతుల వారీగా పంటల బీమాని కూడా అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా ఇవ్వలేదు. అట్లాగే ఈరోజు మేము మరొక విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఏదైతే 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి 32,000 కోట్ల రూపాయలు మేము ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ సూచించారు. డివిజన్ల వారీగా సమావేశాలను ఏర్పాటు, పార్టీ చేపడుతున్న వివరాలను ప్రజలకు వివరించేలా కృషి చేయాలన్నారు. నగరంలోని 54, 47, 48, 49 డివిజన్లలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకుడు బొబ్బిలి రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నరలోపు అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు సైనికులా పనిచేయాలని సూచించారు. రైతుల పంట రుణమాఫీ లాంటి సాహసోపేతమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుందని గుర్తు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, మధు, నారాయణ, రాజు, కాలనీవాసులు పాల్గొన్నారు. ఆదేశానుసారం ఈ దేశంలో జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి నినాదంతో రాహుల్ గాంధీ గారు
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆయన సూచించినటువంటి విషయాలను అదేవిధంగా మన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు మనవాడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రంలో జై బాపు, జై భీమ్, జై సింహ, జై సంవిధానం అంటే రాజ్యాంగాన్ని రక్షించడానికి చేసేటటువంటి ప్రయత్నం. ఆ అంశం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో రేపు ఈ సంక్షేమ ఫలాలు మన ప్రజలకు అందిస్తామనేటువంటి విషయాన్ని చెప్పిన విషయాలను దానికి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని 54 కార్పొరేషన్స్ ఏరియాల్లో ఈరోజు 47, 48, 49 ఈ 3 డివిజన్లకు కోఆర్డినేటర్గా యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నటువంటి తమ్ముడు రామకృష్ణ గారు, అదేవిధంగా 47వ డివిజన్లో అర్జున్, అరుణ్, రాజు, మొదన్న, సుదర్శన్, మిత్రుడు తమ్ముడు మహేందర్, ముసఫీర్, ఇమ్రాన్. బీసీ కులాలకు చెందిన తమపై అట్రాసిటీ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బసాపూర్ గ్రామ బీసీ సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమపై పదే పదే కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్న పోలీసులు కూడా చూసి చూడనట్టు ప్రవర్తించడంతో సిపికి తమ గోడును వెలిబుచ్చామని తెలిపారు. బాల్కొండ మండలం బసాపూర్ గ్రామానికి చెందిన బీసీ కులాల బాధిత సభ్యులు జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తరలివచ్చి సిపి సాయి చైతన్యకు తమ సమస్యతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన బీసీ కులాల సభ్యులు మాట్లాడుతూ తమ గ్రామంలో ఎటువంటి గొడవలు లేకుండా ఎవరి పనిలో వారు నిమగ్నమై తమ కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు. బీసీ కులస్తులైన తమపై అట్రాసిటీ అక్రమ కేసులను పెడుతూ తమను భయభ్రాంతులకు గురి చేయడంతో సంబంధిత పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన సమస్యను వివరించగా ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో పాటు తనకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తరలివచ్చి సిపి సాయి చైతన్యకు తమ ఫిర్యాదును అందజేస్తామని చెప్పారు. దీంతో సిపి విచారణ జరిపి తమకు న్యాయం చేస్తామని, దీనికి అంతటికీ కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. మహేశ్వర్, బసాపూర్ గ్రామం ఇది, బాల్కొండ మండల్. మేము ఇంతకుముందు కలిసే ఉంటుంటే అందరము. ఈ మధ్య మాజీ సర్పంచ్ అనే వ్యక్తి, లింగస్వామి అనే వ్యక్తి ఊర్లే ఆయన రాజకీయాల స్వలాభం కొరకు ఘర్షణలు సృష్టించుకుంటా ఆ ఎస్ఐతో మిలాఖాత్ అయ్యి ఎస్ఐ ఆయన ఒకటే మాట మీద మేము వేరే వర్గము బీసీకి చెందిన వ్యక్తులను ప్రలోభాలకు టార్గెట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేసుకుంటా తాపకోసారి నలుగురి మీద కేసులు వేసుకుంటా ఊళ్ళే ఘర్షణలు సృష్టించుకుంటా భయభ్రాంతులకు గురి చేసుకుంటా పోలీస్ స్టేషన్కి పోయినా కానీ పట్టించుకోకపోవడము, పోలీస్ స్టేషన్లో కూడా మాపై కేసులు వేసుకుంటా బెదిరింపులు లోన్ చేస్తున్నాడు వాళ్ళు ఎస్ఐ గారు. ఏసీపీ కూడా కంప్లీట్ చేసినాం, ఏసీపీ కూడా పట్టించుకోరండి. వాళ్ళందరూ పట్టించుకోక, ఆఫీసర్లు అందరూ పట్టించుకోకపోతే ఇక్కడ ఎస్పీ గారికి కలిసి సిపి గారికి కలిసి వినతి పత్రం ఇచ్చి నా పేరు కౌడవ చిన్నబాబు అన్న, మాది గ్రామం బసాపూర్, మండల్ బాల్కొండ. మా ఊర్లే లేనిపోని గొడవలు సృష్టించి ఎస్టీ కేసులు మాపై బలవంతంగా రుద్దించి మమ్మలను కేసులలో అది చేసి మమ్మల్ని లేనిపోని అన్నీ సృష్టించుకుంటా ప్రతిసారి పోలీస్ స్టేషన్లు బయటకు దింపుతున్నారు.
అంతేకాకుండా మా పనులకు చాలా డిస్టర్బ్ కూడా చేస్తున్నారు. మేము ఎవరి పనులు వాళ్ళు చేసుకొని వ్యవసాయదారులు, మాకేమో టైం లేదు. వాళ్ళు ప్రతిరోజు పోలీస్ స్టేషన్లు తిరుపుకుంటూ మా మీద ఏదో ఒకటి అబద్ధపు కేసులు సృష్టించుకుంటూ అబద్ధపు కేసులు పెడుతున్నారు. ఆ విధంగా మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. దాని కొరకు మేము సిపి గారి దగ్గరకు వచ్చినాము. సిపి గారు మాకు సానుకూలంగా స్పందించి మీది ఏది ఉన్నా కానీ నేను ఎంక్వైరీ చేయించి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 21 ప్యాకేజ్ పనులు త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందేలా చూడాలి. అసెంబ్లీలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వినతి. కళ్ళు తాగి న్యూసెన్స్ చేసిన వారి పట్ల పోలీసుల అత్యుత్సాహం. కానిస్టేబుల్ హోంగార్డు సస్పెండ్ చేసిన కామారెడ్డి ఎస్పీ. ఇసుక అక్రమ రవాణా చేస్తూ వీడియోతో పుష్ప సినిమాలాగా పోలీసులకు సవాలు. తగ్గేదే లేదంటూ 3 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసిన నవిపేట్ రక్షక భటులు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఆకలి అయిన వారికే తప్ప అమ్ముకునే వారికి రేషన్ ఇవ్వద్దన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్. ముగిసిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మహాసభలో పలు అంశాలపై తీర్మానాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.